హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ రామ రామ్ 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 జయ రామ రామ రామ్ 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 దశరథ నందన రామ్ 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 దశముఖమర్దన రామ్ 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 जय राम 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 ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అపురూపమైన ఘట్టం రానే వచ్చేస్తుందండి. ఈ నెల 22వ తేదీన మనందరి ముందుకి ఆవిష్కృతం కాబోతుంది. అదేనండి బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం. దాన్ని మనం అందరం కూడా ప్రసార మాధ్యమాల ద్వారా చూసి తరిద్దాము. అయితే ఆ రోజున 22వ తేదీన మనం బ్రహ్మముహూర్త సమయంలో స్వామికి ఎలా ఆహ్వానం పలకాలి, ఎలా పూజ చేసుకోవాలి, దీపాలను ఎలా వెలిగించుకోవాలి, అక్షంతలను ఎలా వృద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ పూజా విధానాన్ని చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరందరూ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా పూజా విధానంలోకి వచ్చేస్తే మన పూజా మందిరం దగ్గర యథావిధిగా పైన పటాలకన్నీ కూడా చక్కగా పువ్వులతో అలంకరించుకుని గణపతికి పూజ చేసుకోవాలండి. తర్వాత కింద ఒక పీటను ఏర్పాటు చేసుకుని పీట పైన చక్కని వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వస్త్రం పైన తమలపాకును ఉంచుకొని తమలపాకులో కొంచెం బియ్యం పైన పసుపు కుంకుమ అక్షంతలు ఉంచుకొని తర్వాత మన ఇంట్లో ఉన్న చిత్రపటాన్ని అక్కడ అలంకారం చేసుకోవాలి. మా దగ్గర వెండివి విగ్రహాలు ఉన్నాయంటే వెండి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి. ఇత్తడివి ఉన్నా కూడా పెట్టుకుని ఏవైనా పెట్టుకుని చక్కగా స్వామికి పూజ చేసుకోవచ్చు. ఇంకా మనకి అక్షంతలతో పాటు 2 పాంప్లెట్స్ ఇచ్చారు కదా, వాటిని కూడా చక్కగా మనం పూజలో పెట్టుకుందాము. పితృవాక్య పరిపాలకుడైన ఆ రాముని మార్గం ఎన్ని తరాలు గడిచినా కూడా మనకి ఆచరణీయం మరియు ఆమోదయోగ్యం కదండి. రాముడు మంచి బాలుడు. రాముడు నడకలో మనం నడిచినట్లయితే అన్ని మంచి శుభాలే జరుగుతాయండి. ఇంకా మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను వృద్ధి చేసుకోవడానికి ముందుగా నేను ఒక ప్లేట్లో కొంచెం బియ్యం తీసుకున్నానండి. ఎక్కడ నడుము విరిగినటువంటి బియ్యాన్ని తీసుకున్నాను. ఆ బియ్యంలో పసుపు, కొంచెం ఆవునేతిని వేసుకుని చక్కగా శుతి మెత్తగా కలుపుకోవాలండి. మనం గబగబా ఫాస్ట్గా కలిపేసినట్లయితే బియ్యం విరిగిపోతాయి అన్నమాట. అలా విరగకుండా చక్కగా శుతి మెత్తగా కలుపుకోవాలి. ఈ అక్షంతలు ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండాలి కాబట్టి పచ్చకర్పూరాన్ని వాడుతున్నాను. పచ్చకర్పూరం వాడినట్లయితే మంచి సువాసన ఉంటుంది, ప్లస్ మనకి పురుగు పట్టదనమాట. ఇంకా మంచి సుగంధం వాసన రావడానికి కొంచెం జవ్వాది పౌడర్ని కూడా కలిపాను. ఇలా అన్నీ కూడా చక్కగా పసుపు రంగులో వచ్చేటట్టుగా కలుపుకొని పువ్వులతో అలంకారం చేసుకోవాలి. తర్వాత మనకి అక్షంతలు వచ్చాయి కదండి స్వామివారి దగ్గర నుంచి, అయోధ్య నుంచి. ఆ అక్షంతలు కూడా చిన్న గిన్నెలో పెట్టుకొని స్వామి దగ్గర పూజలో ఉంచుకోవాలి. ఈ అక్షంతలు మనం కలుపుకున్న అక్షంతలు స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ అయిన రోజు సాయంత్రం మనం ఇవన్నీ కూడా కలుపుకొని మన శిరస్సున ఉంచుకోవచ్చు. ఇలా ప్లేట్ చుట్టూ కూడా చక్కగా అలంకారం చేసుకోవాలి. తర్వాత నేను 2 తమలపాకులను తీసుకున్నానండి. గంధంతో జై శ్రీరామ్ అని గంధంతో రాసుకుని చక్కగా పూజలో పెట్టుకున్నాను అక్షంతలతో పాటుగా. తర్వాత 5 దీపాలను తెల్లవారుజామున వెలిగించుకుందామండి. ఈ దీపాల వెలుగులో స్వామిని ఆహ్వానిద్దాము. ఇలాగే దీపాలని 22వ తారీఖు సాయంత్రం ప్రదోష కాలంలో కూడా వెలిగించుకోవాలి. ఈ వెలిగించుకున్న దీపాలని 2 స్వామి దగ్గర ఉంచి 2 మన సింహద్వారం ఉంటుంది కదా, మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, 2 వైపులా కూడా పెట్టుకొని మరొకటి తులసమ్మ దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఫస్ట్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత
ముందుగా దీపారాధనతో మన పూజని స్టార్ట్ చేసుకోవాలి. మంత్రాలు ఏమీ రాకపోయినా కూడా మనం పూజను చేసుకోవచ్చండి. స్వామికి కావలసింది నిర్మలమైన మనస్సు, భక్తి, శ్రద్ధ అవసరం. ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత చూడటానికి దీపాల వెలుగులో చాలా అందంగా ఉంటాడండి స్వామి. ఒక్కసారి చూడండి మీరు కూడా. నాకైతే ఇలా పూజ చేసుకున్నప్పుడు ఆనందంతో ఎలా చెప్పాలి, కళ్ళెమ్మట నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. స్వామివారి అందాన్ని చూసి ఆ స్వామి నవ్వుతున్నట్టుగా నాకైతే ఫీలింగ్ ఉంటుందండి. మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక తర్వాత స్వామికి ఇష్టమైన నామాలు చెప్పుకుంటూ స్వామికి అక్షంతలతో, పువ్వులతో, తులసి దళాలతో స్వామికి పూజ చేసుకోవాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అందరికీ అవి రావు కదా, మాకు రావు అనుకున్నా కూడా చింతపడాల్సినంత అవసరం ఏమీ లేదండి. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఒక్కొక్క పువ్వుని, ఒక్కొక్క తులసి దళాన్ని అర్పించవచ్చు స్వామికి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామవరాననే అంటూ స్వామికి మనం పూజ చేసుకోవచ్చు. మనందరం కూడా రామాయణం గురించి తెలుసుకుని శ్రీరాముని గురించి, సీతాదేవి గురించి, లక్ష్మణ స్వామి గురించి, భరత శత్రుఘ్నులు వాళ్ళ గురించి కూడా, తర్వాత దశరథుడి గురించి, దశరథుడి భార్యల గురించి, వీళ్ళందరి గురించి రామాయణంలో మనం తెలుసుకుని మన పిల్లలకి మనం చిన్న చిన్న కథల రూపంలో చెప్పామనుకోండి, ఇప్పటి తరం పిల్లలకి చక్కగా వాళ్ళ మైండ్లో నాటుకుపోతుందండి. మనం ఇలా అపురూపమైన ఘట్టాన్ని చూసే అవకాశం మనకు వచ్చినందుకు, ఈ మానవ జన్మ మనం ఎత్తినందుకు, ఇంత భాగ్యాన్ని మనం చూస్తున్నందుకు మనం ఎన్ని జన్మల రుణమో అయి ఉంటుందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా స్వామివారికి ధూపాన్ని చూపించాలండి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అంటే చలిమిడి, వడపప్పు, పానకం అయితే కంపల్సరీగా స్వామికి నివేదన చేసుకోవాలి. ఇంకా మనకు వీలుంటే కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. ఇంకా స్వామికి విశేషంగా నేను ముత్యాల హారతి ఇద్దాం అనుకున్నానండి. అది ఈరోజు మీ అందరికీ చూపిస్తూ ఇవ్వడం అనేది చాలా సంతోషకరం నాకు. ఇలా స్వామికి ముత్యాల హారతి ఇస్తూ స్వామివారి పాట పాడుకుంటూ స్వామికి నీరాజనం అయితే ఇచ్చేస్తున్నాను. మీరందరూ కూడా ఇలా చాలా తేలికగా పూజ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను. మీ అందరికీ వీలవుతుందని అనుకుంటున్నాను. వీలైతే కంపల్సరీగా తెల్లవారుజామున ఇలా బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసుకోండి. ఇంకా సాయంత్రం కూడా దీపాల వెలుగులో మన క్యాలెండర్లో లేనటువంటి దీపావళి పండుగని మనం జనవరి 22వ తారీఖున చేసుకోబోతున్నాము. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధాకర్.